అబ్బా ఇలా బిస్కెట్లు కొనుక్కోవాలి, చాక్లెట్లు, బట్టలు, సోపతి వాళ్ళతో తిరగవాలి, మస్తు పనులున్నాయి. ఏం మాట్లాడుతున్నావు బుజ్జి? ఓ పిల్ల, నాకు మస్తు కోరికలు ఉన్నాయి. కోరిక అంటే గుర్తొచ్చింది బుజ్జి, ఇలా అదే వార్త. ఏంది కోరిక మీద వార్తనా? అబ్బా నాకు కోరికలు అంటే మస్తు ఇష్టం. మరి ఆ వార్తలో జల్లి చెప్పు. చెప్తే నువ్వు జాలతో పాటు. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక చిత్రమైన ముచ్చట తీసుకొచ్చినోళ్ళ. గదేందంటే ఒక పిల్లగాడు క్యాన్సర్ తోని మస్తు బాధ. ఓ పిల్ల, పిల్లగాడు అంటావు, క్యాన్సర్ అంటావు, కోరిక గురించి చెప్పు అంటే జల్లి చెప్పు. వార్త ఏందో చెప్తా బుజ్జి, నీకైతే అన్నిటికీ తొందరని. అయితే ఆంధ్రప్రదేశ్కి చెందిన కౌశిక్ అనే పిల్లగాడు బోన్ క్యాన్సర్ తోని బాగా బాధపడుతున్నట్టున్నా. ఆయన వైద్యానికి అయితే 60 లక్షలు అయితే అని డాక్టర్లు చెప్పిర్రట. ఆ పిల్లగాడి చివరి కోరిక, ఆఖరి కోరిక, నాకు దేవర సినిమా మాత్రం నేను చూడాలి, 27 తారీఖు వరకు నన్ను బతికియుర్రి అని డాక్టర్లని బగ్గా బతలాడుతుండట. ఈ వార్త బయటకి ఎట్లా వచ్చిందంటే, వాళ్ళమ్మ తిరుపతిలో ప్రెస్ క్లబ్ ఉంటదిగా, అందులో చెప్పిందట ఏడ్చుకుంటా, నా కొడుకుని ఎట్లా వేసన్న బతికియూరి, 27 తారీఖు వరకు అన్న బతికియూరి, దేవర సినిమా చూడాలి. ఎందుకంటే నా కొడుకు తారక్కి వీర అభిమాని, ఒక మంచి అభిమాని. ఎంత ఇష్టం అంటే చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ సినిమాలు చూడని సినిమా లేదు, అంత ఇష్టం మా ఎన్టీఆర్ అంటే. ఎట్లా వేసన్న దేవర సినిమా వరకన్నా డాక్టర్లు బతికియాలి అని కోరుకుంటుందట. ఆయన వైద్యానికి 60 లక్షలు అయితే అని చెప్పిందట. దాతలు ఉంటే సహాయం చెయ్యూరని మస్తు ఏడ్చిందట. ఆ పిల్లగాడు కూడా ఇప్పుడు ఏమంటుండంటే, నన్ను ఎట్లా వేసాను 27 తారీఖు వరకు బతికియూరి చాలు అంటురట. ఈ వార్త బయటకు వచ్చినాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఎన్టీఆర్ని ట్యాగ్ చేస్తుర్రట ఇన్స్టాగ్రాములల్లా. మరి ఎన్టీఆర్ గుడి వార్త అందిందట. వాళ్ళ టీంతోనైతే మాట్లాడుతున్నాడు, ఎట్లయినా సహాయం చేస్తాడు. ఎన్టీఆర్ అంటే మామూలా? నాకైతే మంచిగానే అనిపించింది, అలా సహాయం అయితే చేస్తాడని అనిపిస్తుంది. నీకేమనిపించింది బుజ్జి? నాకు కూడా మంచిగా అనిపించింది, కానీ అంత ముచ్చట చెప్పినాక నాకు ఇంకో ముచ్చటే ఆడికొచ్చింది. వెనకట ఓ ముసలమ్మ కూడా తన చివరి కోరిక ఎన్టీఆర్ తోటి మాట్లాడన్నదట. మాట్లాడన్నాక ఎన్టీఆర్ సార్ వెంటనే మాట్లాడిందట, తన కోరిక నెరవేర్చిందట. ఆవు బుజ్జి, తారకంటే మామూలు కాదు, ఖచ్చితంగా సహాయాలు చేస్తాడు. నేను కూడా మన వంశీ తరఫున పిల్లగానికి మంచిగా జరగాలని కోరుకుంటానా. ఎట్లా వేసినా మంచిగా అవుతాడు బుజ్జి. తారక్ దగ్గరికి అయినాక ఇంకేడా మస్తు మంచిగా అవుతాడు. మళ్ళొక్క మంచి ముచ్చడితో మేము గడకత్తా. గంట వరకు చూసుకుంటూ ఉండరు మన వంశీ టీవీ ఛానల్. బాయ్ బాయ్.